హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు వచ్చేసి న్యూ రెసిపీ పల్లీలు పుట్నాలతో ఒక చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, చాలా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీ, వడ, దోశ దేనిలోనికైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసుకున్న స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో పల్లీలు పుట్నాలతో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చట్నీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు పుట్నాలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, మీడియం సైజ్ ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు లీవ్స్. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్తో. ఫ్రెండ్స్ ఎప్పుడు పల్లీలు ఫ్రై చేసుకున్న స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లోపల ఫ్రై కావండి. పల్లీలు అనేటివి ఫ్రై అయిపోయండి, పక్కన పెట్టేసుకోవాలి. అయితే గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ అదే ప్యాన్లో ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్ పీసెస్, కరివేపాకు లీవ్స్ కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలండి. పీసెస్ అనేవి ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే పుట్నాల పప్పు కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. వేయండి, పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు అనేటివి ఫిల్ రిమూవ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడైతే పల్లీలు, ఫ్రై చేసుకున్న పుట్నాలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న చట్నీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఒక బౌల్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. తాలింపు కోసం అయితే రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ తాలింపు అనేది ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకోవడమేనండి. టేస్టీ పుట్నాలు పల్లీలతో చేసిన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వడ దేనిలోనికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్